ఓం నమో వెంకటేశాయ. పురుషత్రయ పావక అరుషత్వోపధాయక గోవింద గోవింద. తవ పాద సరోరుహాగత సురవంద్యా సరిదాగ సాంహతి. తవ కీర్తి విధానువర్ణిత నను సత్తా భవతారణోద్యత అని అచలాభరహర వచసా పరిగత రుచిరాకృతివర రచనాధురిచరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులనన్నింటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. పరీక్షిత్తు గారు శ్రీశుకుల వారిని చక్కగా 13 శ్లోకాల్లో వివరంగా శ్రీకృష్ణుడి యొక్క చరిత్రలన్నిటినీ నాకు చెప్పు, ఆయన చేసిన పనులన్నీ నాకు చెప్పు, ఆయన ఎందుకు అవతరించాడు, అవతరించిన లక్ష్యం ఏంటి, ఆయన ఏమేం చేశాడు, ఎక్కడ ఏమేం చేశాడు, ఇవన్నీ చెప్పు అని చాలా చక్కగా అడిగాడు. విస్తృతంగా చెప్పు అని ప్రార్థించాడు. సర్వజ్ఞుడవైన నువ్వొక్కడివే చెప్పగలవు అని కూడా దానికి ఉపపత్తి చెప్పాడు. చెప్పిన తర్వాత శ్రీశుకుల వారు ఎలా దానికి రియాక్ట్ అయ్యాననే విషయాన్ని సూతుల వారు చెప్పి శ్రీశుకుల వారి యొక్క మాటల్ని పై శ్లోకాల్లో చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యత్ జాతా నైష్ఠికీ రతి అని శ్రీశుకుల వారు ప్రారంభించారు. రాజర్షి సత్తమ, నువ్వు రాజుల్లో ఋషి లాంటి వాడివి, అలాంటి రాజర్షులలో సత్తమ అతి శ్రేష్ఠుడివి నువ్వు. కాబట్టే నీ యొక్క బుద్ధి, తవ బుద్ధి సమ్యక్ వ్యవసిత, చక్కగా అమరింది. ఎందుకంటే వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీ రతి, వాసుదేవుడి యొక్క కథలను వినాలి అని నీకు ఒక ప్రీతి కలిగింది. ఆ ప్రీతి కూడా నైష్ఠికీ రతి, వేరే నాకేం అక్కర్లేదు, నిష్ఠ అంతటితోనే నేను సమాప్తమైపోతాను, నాకు ఆ కథలు తప్ప వేరే ఆకలి దప్పికలు కూడా లేవు, నేనేం తాగను తినను, ఆ అమృతాన్ని మాత్రమే నేను గ్రోలతాను అనే మాట నువ్వు మాట్లాడగలుగుతున్నావు. కాబట్టి నీ బుద్ధి చక్కగా అమరుకుంది, చక్కగా కుదురుకుంది. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యజ్జాతా నైష్ఠికీ రతి. వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. వాసుదేవ కథా ప్రశ్న ఇది సామాన్యమైంది కాదు. వాసుదేవుడి యొక్క కథలను వినాలి అని ప్రశ్నించటం అంటే సామాన్యమైంది కాదు. ఈ వాసుదేవ కథా ప్రశ్న అనేది పురుషాం స్త్రీన్ పునాతి, ముగ్గురిని చక్కగా పవిత్రం చేస్తుంది. పురుషాన్ స్త్రీన్, 3 రకాల మనుషుల్ని లేదా ముగ్గురిని కూడా
పునాతి పవిత్రం చేస్తుంది. ఎవరెవరిని? వక్తారం చెప్పేవాడిని, పృచ్ఛకం ఈ వాసుదేవ కథలను గురించి చెప్పు అని అడిగేవాడిని, శ్రోతృన్ శ్రద్ధగా వినేవాళ్ళని, అందరినీ కూడా అది పవిత్రం చేస్తుంది. తత్పాద సలిలం యథా, ఆ వాసుదేవుడి యొక్క పాదోదకం, పాదాల మీద నుంచి జారు వారినటువంటి ఉదకం ఎలాగైతే ముగ్గురిని పవిత్రం చేస్తుందో, అలాగే ఈ వాసుదేవ కథా ప్రశ్న అనేది కూడా పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా అని శ్రీశుకుల వారు అంటున్నారు. తత్పాద సలిలం అంటే వాసుదేవుడి యొక్క పాదోదకం అంటే మనం తీర్థం అని అనుకుంటాం కదా, శాలగ్రామ శిలా తీర్థం కానీ, ప్రతిమకి అభిషేకం చేసిన తీర్థం కానీ, లేదా ఒక ప్రతిమ తాలూకు పాదాల మీద నుంచి వచ్చినటువంటి తీర్థం కానీ, ఈ తీర్థం 3 రకాల వాళ్ళని పవిత్రం చేస్తుంది అనే విషయాన్ని శాలగ్రామశిలాతోయం యో దదాతి కరోతి చ యశ్చ పిబతి విప్రేంద్ర నాసౌ గర్భగృహే వసేత్ అని ఒక వాక్యం ఉంది. శాలగ్రామ శిలోదకం కానీ లేకపోతే శ్రీ విష్ణు పాదోదకం కానీ ఎవరైనా చేసినా సరే, దదాతి అంటే అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తయారు చేసినా సరే, దదాతి అంటే ఎవరైనా ఇచ్చినా సరే, కరోతి దాన్ని తయారు చేసినా సరే, లేదా పిబతి త్రాగినా సరే, ఏ రకంగా దానితో సంబంధం ఉంచుకున్నా సరే, వాళ్ళందరూ కూడా మళ్ళీ గర్భవాసం అనే జోలికి రారు, వాళ్ళకి గర్భవాసం అనేది ఉండదు, అలా ఆ వాసుదేవుడు అనుగ్రహిస్తాడు అనే వాక్యం ఉంది. అలాగే 3 రకాల మనుష్యుల్ని ఆ శ్రీ వాసుదేవుడి యొక్క పాదోదకం పవిత్రం చేసినట్లుగా ఈ 3 రకాల మనుష్యుల్ని వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ వాసుదేవ కథా ప్రశ్న పునాతి అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఇంకో రకంగా చూసుకుంటే తత్పాద సలిలం, వాసుదేవుడి యొక్క పాదారబంధాల మీదుగా జాలువారినటువంటి నీరు గంగా. ఆ గంగా జలం కూడా ఇలాంటిదే. దానికి గంగేతి శ్రవణాత్ ప్రశ్నాత్ కథనాచ్చ శుచిర్భవేత్ కిం పునర్దర్శనాత్ సద్య దర్శనాత్ స్నానాత్ మహిమానం బ్రువేతతః అని ఒక పురాణ వాక్యం ఉంది. గంగా అనే మాటని ఎవరైనా విన్నా సరే, గంగా గంగా లేదా గంగే గంగే అనే మాట విన్నా సరే వాళ్ళు శుచులైపోతారు, వాళ్ళు పవిత్రులైపోతారు. ఈ గంగానదికి దారేది, గంగానదిలో స్నానం చేయడానికి దారేది, లేదా గంగానదిలో స్నానం చేయడానికి మంచి రోజులేవి, ఇలాంటి గంగానదికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా వేసినా సరే వాళ్ళు కూడా పవిత్రమవుతారు. ప్రశ్నాత్ ఎవరైనా గంగానదికి దారి చెప్పినా, గంగా తాలూకు ప్రభావాన్ని చెప్పినా సరే, కథనాచ్చ వాళ్ళు కూడా శుచులైపోతారు, పవిత్రులైపోతారు. విన్నా, ప్రశ్నించినా, చెప్పినా, ఏం చేసినా సరే ఆ గంగ తాలూకు వ్యవహారాలు మొత్తం కూడా మనిషిని పావనం చేస్తాయి. అయితే కిం పునర్దర్శనాత్, ఆ గంగాదేవిని చూసినా లేదా స్నానాత్ స్నానం చేసినా ఆ పుణ్యం గురించి చెప్పుకోనక్కర్లేదు. కేవలం అడిగితే సమాధానం అడిగితేనో లేదా దాని గురించి వింటేనో మహాపవిత్రత వచ్చే మాట అయితే, దర్శనము స్నానము పవిత్రతని తెస్తాయి అని వేరే ఏం చెప్పుకోవాలి అని ఆ పురాణ వాక్యం చెప్తోంది. ఈ గంగా అనే అర్థం కనుక తీసుకున్నట్లయితే వక్తారం పృచ్ఛకం శ్రోతృన్, వక్తారం గంగకి దారేది, గంగ యొక్క ప్రభావం ఏది అని చెప్పేవాడిని, పృచ్ఛకం గంగాదేవి తాలూకు ప్రభావం ఏంటి అని అడిగేవాడిని, శ్రోతృన్ ఆ మాటల్ని వినేవాళ్ళని, ముగ్గురిని కూడా తత్పాద సలిలం ఈ గంగాదేవి పవిత్రం చేస్తుంది. అలాగే వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా అని శ్రీశుకుల వారు అంటున్నారు. దీని మీద ఇంకొక చిన్న పాయింట్ చెప్పుకోవాలి, మనం క్లోజింగ్ రిమార్క్స్లో దాని గురించి మాట్లాడుకుందాము. వాసుదేవ కథా ప్రశ్న చాలా గొప్పది అని చెప్పిన తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా, దీన్ని పొగుడుతూ ఉండకుండా మొదలు కథలోకే శ్రీశుకుల వారు ప్రవేశిస్తున్నారు. అసలు భగవంతుడు అవతరించటానికి ప్రధాన కారణం లేదా పెద్ద కారణం, బాగా గట్టిగా కనిపించేటువంటి కారణం ఏమై ఉంటుంది అని చెప్పడానికి ఇలా ప్రారంభిస్తున్నారు. భూమిర్దృప్త నృపవ్యాజ దైత్యానైక శతాయుతై ఆక్రాంతా భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ. ఒకప్పుడు భూమి చాలా భారంతో విలవిల్లాడింది. ఎందుకు భారం భూమికి అంటే, దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై,
చాలామంది దైత్యులు రాజుల వేషం వేసుకుని వచ్చి చాలా దర్పంగా ధర్మ మార్గాన్ని పట్టుకోకుండా అధర్మ మార్గంలోకి ప్రవేశిస్తూ ఆ అధర్మపు పనులు చేస్తూ భూమికి భారంగా మారారు. వాళ్ళ భారంతో ఈవిడ చాలా ఇబ్బంది పడింది. దృప్త నృప వ్యాజ దైత్యానీక శతాయుతై. ఈ దైత్యులు ఒకళ్ళిద్దరు లేరు, అనేక చాలామంది ఉన్నారు. అలాగే శత ఆయుతై, వందల కొద్దీ, వేల కొద్దీ, 10,000 కొద్దీ ఈ లెక్కగా తయారయ్యారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తామర తంపరగా వచ్చేశారు. దాంతో ఆక్రాంత, ఎక్కడ చూసినా వీళ్ళే అయ్యారు. భూరిభారేణ ఇలాంటి వాళ్ళని, అధర్మంలో కాలు పెట్టే వాళ్ళని భరించగలిగినటువంటి సామర్థ్యం భూమికి లేదు కాబట్టి భూరిభారేణ ఆక్రాంత, ఈ భారాన్ని భరించలేక బ్రహ్మాణం శరణం యయౌ, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి శరణు వేడింది. భూమిర్దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ. గౌర్భూత్వాశ్రుముఖీ ఖిన్నా క్రందంతీ కరుణం విభో ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వమవోచత. గౌర్భూత్వ, ఆవు రూపంలో వెళ్ళింది. అశ్రుముఖి, కంటి నుంచి నీటి ధారలను కారుస్తూ వెళ్ళింది. ఖిన్న, మొహంలో బాధను కనబరుస్తూ వెళ్ళింది, నిజంగా బాధపడుతోంది. క్రందంతి, విలపిస్తూ శబ్దం చేస్తూ వెళ్ళింది. కరుణం, చూసే వాళ్ళకి జాలి దయ కలిగేలాగా ఆవిడ ఏడుస్తూ వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? విభోహో, సమర్థుడైనటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఉపస్థిత అంతికే, ఆయన దగ్గర నుంచుని తస్మై, ఆ బ్రహ్మగారికి వ్యసనం స్వం అగోచత, తన కష్టాన్ని వెళ్ళబోసుకుంది, తన గోడు చెప్పుకుంది. గౌర్భూత్వాశ్రముఖీ ఖిన్నా క్రందంతి కరుణం విభో ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వం అవోచత. బ్రహ్మా తదుపధార్యాథ సహదేవైస్తయా సహ జగామ సత్రినయన తీరం క్షీరపయోనిధే. బ్రహ్మగారు తదుపధార్య, ఆవు రూపంలో వచ్చిన భూదేవి చెప్పినదంతా కూడా శ్రద్ధగా విన్నారు. కానీ పరిష్కారం ఆయన చేతుల్లో లేదు. అందువల్ల పరిష్కారం నా చేతుల్లో లేదు కాబట్టి నేను శ్రీహరినే శరణు వేడతాను అని అనుకుని సహదేవై, దేవతలందరితోనూ కలిసి తయా సహ, ఈ గోరూపంలో ఉండే భూమిని కూడా తోడుకుని జగామ, వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కైలాసం మీదుగా వెళ్ళి సత్రినయన, పరమేశ్వరుని కూడా ఉంచుకున్నారు ఆయనతో సహా. తీరం క్షీరపయోనిధే, క్షీర సముద్రం తాలూకు తీర ప్రాంతాలకి చేరారు. బ్రహ్మా తదుపధార్యాథ సహదేవైస్తయా సహ జగామ సత్రినయన స్థిరం క్షీరపయోనిధే. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుషసూక్తేన ఉపతస్థే సమాహితః. తత్ర గత్వా, అక్కడికి వెళ్ళి జగన్నాథం, ఈ జగత్తు మొత్తానికి ప్రభువైనటువంటి దేవదేవం, దేవతలకే దేవుడైనటువంటి, దేవతలకు కష్టాలు వచ్చినా సరే తీర్చేటువంటి, లేదా దేవతల కంటే ప్రభావశీలుడైనటువంటి, లేదా దేవతల కంటే కూడా కాంతివంతుడైనటువంటి ఆ వృషాకపిం, శ్రీహరిని ప్రార్థించాడు. వృషాకపి అంటే ఆయన వర్షతి, ఎవరైనా సరే ప్రార్థిస్తే అనుగ్రహాన్ని వర్షించేసేస్తాడు. అదే సమయంలో అకాత్పాతి, వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి దుఃఖాన్ని, ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు. కాబట్టి ఆయనకి వృషాకపి అని పేరుంది. అలాంటి వృషాకపిం, కష్టాలను తొలగించే, అనుగ్రహాన్ని వర్షించేటువంటి ఆ శ్రీహరిని ఆయన ఉపతస్థే, చక్కగా ప్రార్థించాడు. ప్రార్థించేటప్పుడు ఆయన బ్రహ్మగారు కదా, వేదాలను ఎప్పుడూ నాలుక మీద తిప్పుతూ ఉండేటువంటి వాడు కదా, అందువల్ల పురుష సూక్తేన, పురుష సూక్తంతో ఆయన ప్రార్థించాడు. ఈ పురుష సూక్తంతోనే ఎందుకు ప్రార్థించాడు? పురుష, ఆయనే కదా పురుషుడు, ఆయనే కదా ప్రతి శరీరంలోనూ నిండి ఉండేటువంటి వాడు, అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి పరమాత్మ ఆయనే కదా. అందువల్ల పురుషం పురుష సూక్తేన ఉపతస్థే, దాన్ని సంస్కృత భాషలో అయితే ఉపస్థానం చెప్పాడు అని మనం తెలుగులో అర్థం అవ్వటానికి ప్రార్థించాడు అని చెప్పుకుంటున్నాం. ఉపతస్థే సమాహిత, చాలా ఏకాగ్రంగా ఈ పని చేశాడు ఆయన. ఎవరు? బ్రహ్మగారు. ఎవరిని? శ్రీహరిని, వృషాకపిని ఇలా ప్రార్థన చేశారు. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం
పురుషం పురుషసూక్తేన ఉపతస్థే సమాహితః. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేదాస్త్రిదశానువాచః. గాం పౌరుషీం మే శృణుతామరాః పునః విధీయతామాశు తథైవ మాచిరం. ఆయనకి ప్రత్యక్షం అవ్వటానికి కూడా పరమాత్మ ఇచ్చగించలేదు. ఇంత చిన్న విషయానికి నేను ప్రత్యక్షం అవ్వాలా అనుకున్నాడో ఏమో. ఆయన ఇలా ఏకాగ్రంగా పురుష సూక్తంతో ఉపస్థానం చెప్తున్నప్పుడే ఆయనకి మనస్సుకు వినిపించేటట్లుగా మాటలని పలికేశాడు ఆయన. గిరం సమాధౌ, ఆయనకి సమాధి స్థితిలో ఉండగా, ఏకాగ్ర స్థితిలో ఉండగా కొన్ని వాక్కులు వినిపించినాయి బ్రహ్మగారికి. గగనే సమీరితాం, హృదయాకాశంలో ఆ శబ్దాలు ప్రతిధ్వనించినాయి. గగనే సమీరితాం నిశమ్య, వాటిని వినగలిగిన సామర్థ్యం బ్రహ్మగారికి తప్పనిసరిగా ఉంది కదా. కాబట్టి నిశమ్య వేదాః, ఆయన విని త్రిదశానువాచ, దేవతలతో అన్నాడు. గాం పౌరుషీం మే శృణుతామరాః, నాకు పరమపురుషుడైనటువంటి శ్రీహరి కొన్ని మాటలు చెప్పాడయ్యా. గాం పౌరుషీం, నాకు చెప్పాడు కాబట్టి నేను ఆయన చెప్పిన దాన్ని మీకు అందరికీ చెప్తున్నాను. మే శృణుత అమరాహ, దేవతలలారా, నేను చెప్పిన మాటలు నావి కావు, ఆయనవి, పరమపురుషుడైనటువంటి శ్రీహరివి. కాబట్టి ఆయన మాటలుగా నేను చెప్పగా మీరు వినండి. విని పునర్విధీయతామాశు తథైవ మాచిరం, విని ఊరుకోకండి. ఇందులో ఎవరెవరు ఏ ఏ బాధ్యతలను నిర్వర్తించాలి అనే మాట కూడా ఉంది. అందువల్ల విధీయతామాశు, వారి వారి బాధ్యతల్ని వారు నిర్వర్తించండి. ఆశు, వెంటనే రంగంలోకి దిగిపోండి. మాచిరం, ఆలస్యం చేయకండి. తథైవ, ఆయన ఎట్లా చెప్తే అట్లా అందరూ నడుచుకోండి. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేదాస్త్రిదశానువాచః. గాం పౌరుషీం మే శృణుతామరాః పునః విధీయతామాశు తథైవ మాచిరం. పురైవ పుంసావధృతో ధరాజ్వరో భవద్భిరంశైర్యదుషూపజన్యతాం. సయావదుర్వ్యాభరమేశ్వరేశ్వరః స్వకాలశక్త్యా క్షపయంశ్చరేద్భువి. మనమందరము వచ్చి గోడు వెళ్ళబోసుకోకముందే పురైవ పుంస, పరమపురుషుడైనటువంటి ఆ శ్రీహరి అవధృత జరాజ్వర, ఆయన భూమి తాలూకు కష్టమేంటి, భూమి తాలూకు భారమేంటి అని ఎప్పుడో అర్థం చేసేసుకున్నాడు. మనం వచ్చి ప్రార్థిస్తేనే ఆయనకి తెలుస్తుంది, మనం వచ్చి తెలియజేస్తేనే తెలుస్తుంది అనేమీ లేదు. ఆయన ముందే అనుకున్నాడు. ఆయన దానికి కావాల్సిన ప్లాన్ వేసి పెట్టుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం ఎవరెవరు ఏమేం పనులు చేయాలి అని చెప్పాడు. నేను కూడా చెప్తాను. ఒక మాటగా చెప్పాలి అంటే భవద్భిరంశైర్ యదుషూపజన్యతాం. ఆయన యదువంశంలో పుట్టబోతున్నాడు, యదువంశంలో అవతరించబోతున్నాడు. ఆయన అవతారానికి వీలుగా మీరందరూ కూడా ఆ యదువంశంలోని ఆయా రాజుల యొక్క రూపంలోనూ, ఆయా మానవుల యొక్క రూపంలోనూ మీరు కూడా దిగి వెళ్ళండి, మీరు కూడా అవతరించండి అని చెప్పచ్చు. దేవతలు పెద్ద స్థాయి వాళ్లే కదా, మనకంటే గొప్పవాళ్లే కదా, కాబట్టి మీరు కూడా వెళ్ళండి. భవద్భి అంశై యదుషూపజన్యతాం. అలాగని చెప్పి మీరు మీ బాధ్యతలను వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. అగ్నిగారు కానీ, వరుణుడు కానీ, ఇంద్రుడు కానీ ఎవరు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. అందువల్ల మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తూనే, మీ దేవతా బాధ్యతలను మీరు నిర్వర్తిస్తూనే మీ అంశాలతో అక్కడికి వెళ్ళండి. స యావదుర్వ్యాభరమీశ్వరేశ్వర, ఆయన సమర్థులలో కల్లా సమర్థుడు, ఈశ్వరులకే ఈశ్వరుడు. ఆయన స్వకాలశక్త్యా, తన కాలశక్తితోనూ తన శక్తితోనూ ఉర్వ్యాభరం, ఈ భూమి తాలూకు భారాన్ని క్షపయన్, పూర్తిగా తీసివేస్తూ, చరేద్భువి, ఆయన భూమి మీద సంచరిస్తాడు కొంతకాలం పాటు. ఆయన సంచరించడానికి ముందే, అసలు ఆయన భూమి మీద అవతరించడానికి ముందే మీరు వెళ్ళి పొజిషన్స్ తీసుకోండి. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని నేను చెప్తాను. ఆ చెప్పిన దాని ప్రకారం వెళ్ళి అక్కడ కూర్చోండి. పురైవ పుంసావధృతో ధరాజ్వరో భవద్భిరంశైర్యదుషూపజన్యతాం. స యావదుర్వ్యాభరమీశ్వరేశ్వర స్వకాలశక్త్యా క్షపయంశ్చరేద్భువి. వసుదేవగృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. వసుదేవుడి యొక్క గృహంలో, వసుదేవుడు అనేటువంటి మహానుభావుడు యొక్క ఇంట్లో సాక్షాత్ భగవాన్ పరమః పురుషః పరఃపురుషః, ఆ భగవంతుడు పరమపురుషుడైనటువంటి శ్రీహరి సాక్షాత్ జనిష్యతే, ఆయనే దిగి రాబోతున్నాడు.
ఆయనే పుట్టినట్లు కనిపించబోతున్నాడు. అందువల్ల తత్ ప్రియార్థం ఆయనకి ప్రీతి కలిగించటం కోసమని సంభవంతు సురస్త్రియ, ఆయా దేవతా స్త్రీలు ఆయా రూపాలలో వెళ్ళి ముందే సిద్ధంగా ఉండండి. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ ప్రియార్థం సంభవంతు సురస్త్రియ. వాసుదేవ కళానంతః సహస్రవదనస్వరాట్ అగ్రతో భవితాదేవ హరే ప్రియ చికీర్షయ. వాసుదేవుడైనటువంటి పరమాత్మ, ఈ వాసుదేవుడు కాదు, వసుదేవుడికి అవతరించబోయేటువంటి పుత్రుడు వాసుదేవుడు కాడు. వాసుదేవుడు సమస్త జగత్తులకు ఆశ్రయమైన వాడు, సమస్త పదార్థాలను తెలియజేసేటువంటి వాడు. అలాంటి వాసుదేవుడి యొక్క కళ అంశ అయినటువంటి అనంత అనేటువంటి ఆదిశేషుడు సహస్రవదన 1000 ముఖాలతో స్వరాట్ తన యొక్క జ్ఞానంతోనే ఎప్పుడూ రాజులతో ఉండేటువంటి వాడు, తనను ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా ప్రకాశింపజేసేటువంటి వాడు స్వరాట్. అలాంటి ఆదిశేషుడు అగ్రతో భవిత, ఆయనకి అన్నగా ఈసారి అవతరించబోతున్నాడు. రామావతారంలో తమ్ముడుగా అవతరించాడు, ఇప్పుడు ఈ శ్రీకృష్ణావతారంలో అన్నగా అవతరించబోతున్నాడు. దేవ, ఆయన దేవుడే, సాక్షాత్తు ఆయనే. హరే ప్రియ చికీర్షయ, తన అంశ లేదా తన అంశ యొక్క ప్రీతిని చేయటం కోసం, లేదా తన అంశ యొక్క ప్రియమైన పనులను చేయటం కోసం ఆయన దిగి రాబోతున్నాడు. వాసుదేవ కళానంత సహస్రవదనస్వరాట్ అగ్రతో భవితాదేవో హరే ప్రియ చికీర్షయ. విష్ణోర్మాయా భగవతి యయా సమ్మోహితం జగత్ ఆదిష్టా ప్రభుణాంశేన కార్యార్థే సంభవిష్యతి. విష్ణోర్మాయ, శ్రీమన్మహావిష్ణువు యొక్క చేతిలో ఉండేటువంటి మాయ. భగవతి, మిగతా వాళ్ళెవ్వరూ కూడా అదుపులోకి తీసుకోలేని మాయ. యయా సమ్మోహితం జగత్, జగత్తు మొత్తాన్ని తన సమ్మోహనంలో ఉంచేసేటువంటి మాయ. ఆదిష్ట, ఇప్పటికే ఆదేశాలను అందుకుంది. ప్రభుణ, ఆ ప్రభువే ఆవిడ్ని ఆదేశించాడు. ఏమని? నువ్వు నా పని మీద బయలుదేరి వెళ్ళు అని ఆదేశించాడు. అందువల్ల అంశేన, తన అంశంలో తన శక్తుల్లో ఒక శక్తిని వాడి కార్యార్థే సంభవిష్యతి, రకరకాల పనులు చేయటం కోసం కిందకు వెళ్ళి పనులు మొదలు పెట్టబోతోంది. మాయ కూడా పనులు మొదలు పెట్టబోతోంది. వాసుదేవుడి యొక్క అంశ అయినటువంటి ఆదిశేషుడు ఆయన కూడా దిగిరాబోతున్నాడు. ఇక మీ వంతు మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను, దాని ప్రకారం అక్కడికి వెళ్ళి సిద్ధంగా ఉండండి అని బ్రహ్మగారు చెప్పారు. శ్రీశుకోవాచ, శ్రీశుకుల వారు బ్రహ్మగారు చెప్పిన దాన్ని చెప్పి ఆయన తర్వాత ఏం చేశారనే దాన్ని చెప్తున్నారు. ఇత్యాదిశ్యామరగణాన్ ప్రజాపతి పతిర్విభు ఆశ్వాస్య చ మహీం గీర్భి స్వధామ పరమం యయౌ. ఇత్యాదిశ్యాం, ఈ రకంగా ఆదేశించి ఎవరిని? అమరగణాన్, దేవతాగణాల వాళ్ళందరినీ ఆదేశించి ప్రజాపతి, ప్రజాపతులకే పతి అయినటువంటి విభు ఆ బ్రహ్మగారు, ఆశ్వాస్య చ మహీం గీర్భి, భూమిని కూడా బాగా సాంత్వనపరిచి, అమ్మ నీకేం భయం లేదు, ఆయనే పూనుకున్నాడు, ఆయనే మొత్తం మంది మార్బలంతో దిగబోతున్నాడు, నీ పని అవ్వటంలో సందేహమే లేదు, నీకు భారం అనేది ఉండనే ఉండదు అని చెప్పి ఆశ్వాస్య చ మహీం గీర్భి, పనులన్నీ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ అవతరించాలి, ఎవరి పేర్లేంటి, ఎవరెవరు ఎటు వెళ్ళాలి అని చెప్పేసి స్వధామ పరమం యయౌ, తాను ఉండవలసినటువంటి చోటుకే వెళ్ళిపోయాడు. ఇత్యాదిశ్యామరగణాన్ ప్రజాపతి పతిర్విభు ఆశ్వాస్య చ మహీం గీర్భి స్వధామ పరమం యయౌ. ఇది పరమ ప్రకృతం. దీని తర్వాత ఆయనే చెప్పినట్లుగా యదువంశే జనిష్యతి అన్నాడు కదా. యదువంశంలో ఎవరికి పుట్టబోతున్నాడు, అసలు ఈయన పుట్టబోవటానికి లేదా ఈయన అవతరించబోవటానికి ముందు ఏమేం జరిగినాయి అని కథా ప్రారంభం చేయడం కోసం శూరసేనో యదుపతి మథురామ అవసన్పురీం మాథురాన్ శూరసేనాంశ్చ విషయాన్ బుభుజే పురా. శూరసేనుడు అని ఒక మహానుభావుడు, యదుపతి యాదవ కులంలో పుట్టినటువంటి రాజు. ఈయన మథురామ ఆవసన్పురీం, ఆ మథురలోనే ఉంటూ మథురామ ఆవసన్పురీం మాథురాన్ శూరసేనాంశ్చ, మాథుర దేశాన్ని శూరసేన దేశాన్ని కూడా విషయాన్ అంటే ఆ దేశంలో ఉండేటువంటి ప్రాంతాలని బుభుజే పాలిస్తూ వచ్చాడు.
పురా ఇది ఎప్పుడో గత యుగం నాటి మాట. శూరసేనో యదుపతి మథురామావసన్పురీం మాథురాన్ శూరసేనాంశ్చ విషయాన్ బుభుజే పురా. రాజధానీ తతస్సాభూత్ సర్వయాదవ భూభుజాం మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. ఈ మథుర అనేది ఈ శూరసేన దేశానికి అలాగే మాథుర ప్రాంతాలకి కూడా రాజధానిగా ఉండేది. రాజధాని తతః సాభూత్. ఈ శూరసేనుడు అక్కడ ఉండి రాజ్యం చేస్తున్నాడు కాబట్టి ఈ మథుర అనేది రాజధాని అయింది. ఎవరికి? సర్వ యాదవ భూభుజాం. యాదవ రాజులందరికీ కూడా, యదువంశంలో పుట్టిన రాజులందరికీ కూడా ఇదే క్రమంగా రాజధాని అవుతూ వచ్చింది మథుర. ఎత్ర భగవాన్ నిత్యం సన్నిహితో హరి. శ్రీహరి ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటాడు. మథుర అంటే ఆయనకి చాలా ఇష్టం ఉంది. ఎందుకంటే మథ్యతేతు జగత్సర్వం బ్రహ్మజ్ఞానేన ఏనవా తత్సారభూతం యత్ యస్యాం మథురా సా నిగద్యతే అని మథురా పద వ్యుత్పత్తి ఉంది ఒక చోట. ఈ జగత్తు ఇదంతా కూడా అజ్ఞానంతో వచ్చింది. అజ్ఞానంతో వచ్చినటువంటి ఈ జగత్తుని మొత్తాన్ని పిండి పిండి చేయాలి. చేతులతో చేయలేం, కానీ జ్ఞానంతో పిండి చేయగలం. ఏ జ్ఞానంతో పిండి చేయగలము అంటే బ్రహ్మజ్ఞానంతో చేయగలము. బ్రహ్మజ్ఞానంతో పిండి చేయాలి అంటే ఎవరు కావాలి? ప్రధానంగా ఆ పరబ్రహ్మ కావాలి. ఆ పరబ్రహ్మ యొక్క సారం మొత్తం తత్సారభూతం యద్యస్యాం. ఆ పరబ్రహ్మ యొక్క సారభూతమైనటువంటి శ్రీకృష్ణతత్వం ఈ మథురా నగరాన్నే ప్రధానంగా చేసుకుని ఉంది కాబట్టి దీనికి మథురా సా నిగద్యతే. ఈ మథుర అని పేరు వచ్చింది. మథ్యతే మథ్యతే బ్రహ్మజ్ఞానేన బ్రహ్మణావా తత్సారం. మథ్యతే దగ్గర నుంచి మథ్ లేదా మథు, అలాగే సారంలోంచి రా, ఈ రెండు అక్షరాలని కలిపి మథుర అనే పదాన్ని తయారు చేశారు. కాబట్టి అక్కడ శ్రీకృష్ణుడు ఎప్పుడూ సన్నిహితంగా ఉంటాడు. ఆ మథురా నగరంలో భగవంతుడు ఎప్పుడూ సన్నిహితంగా ఉంటాడు. మథురాయాం స్థితిర్బ్రహ్మన్ సర్వదా మే భవిష్యతి మథురాయాం విశేషేణ మాన్ ధ్యాయన్ మోక్షమశ్నుతే అని ఒక సందర్భంలో పరమాత్మే చెప్పాడు. బ్రహ్మన్ మథురాయాం స్థితి, నేను ఎప్పుడూ మథురంలోనే ఉంటాను, మథురాపురిలోనే ఉంటాను. సర్వదామే భవిష్యతి, ఎప్పుడు నేనుండేది మథురలోనే. మథురాయాం విశేషేణ మాం ధ్యాయన్, నిజానికి నేను అన్ని చోట్ల ఉంటాను, అన్ని చోట్లు నాకు సమానమైనవే, కానీ ధ్యానం చేసే వాళ్ళ యొక్క సౌకర్యం కోసం ఈ మాట చెప్తున్నాను. నన్ను విశేషించి మథురలో ధ్యానం చేసే వాళ్ళకి నేను తొందరగా అనుగ్రహిస్తాను, వాళ్ళు తొందరగా మోక్షాన్ని అందుకోగలుగుతారు అని ఒకచోట పరమాత్మే చెప్పిన దాఖలాలు ఉన్నాయి. దాని ప్రకారం మథుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. రాజధాని తతస్సాభూత్ సర్వయాదవ భూభుజాం మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. తస్యాంతు కర్హిచిత్ శౌరి వసుదేవ కృతోద్వహ దేవక్యా సూర్యయా సార్థం ప్రయాణే రథమారుహత్. తస్యాం ఆ మథురా నగరంలో కర్హిచిత్ ఒకప్పుడు, మనం ఇది వేస్తారు కదా డేట్, అన్నౌన్ అన్న అంటారు కదా, ఒక అన్నౌన్ డేట్ రోజున కర్హిచిత్ శౌరి శూర అని ఒక ఆయన మహానుభావుడు పుట్టాడు. ఆ మహానుభావుడికి వసుదేవ అని ఒక ఆయన ఉన్నాడు. శౌరి వసుదేవ, వసుదేవ అనే పిల్లవాడు. ఈయనకి కృతోద్వహ వివాహం జరిగింది. ఎప్పుడో ఒకరోజు జరిగింది. ఆ వివాహం జరిగినప్పుడు వరుడు పేరు వసుదేవుడైతే వధువు పేరు దేవకి, దేవక్య. వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది. జరిగిన తర్వాత సూర్య అంటే కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు, అప్పుడే పెళ్ళి అయినటువంటి పెళ్లి కూతురు. ఇంకొక రీతిలో చెప్పాలంటే నవోఢ అని పిలవాలి. ఈవిడికి ఇంకా సంస్కారాలు జరగవలసి ఉంది. ఈవిడ ఇంకా భర్త ఇంటికి వెళ్ళాలి, అక్కడ చాలా సంస్కారాలు జరగాలి, శేషహోమాలని అవన్నీ చాలా చాలా జరగాలి. జరిగిన తర్వాత ఈవిడ భార్య అవుతుంది. ఆ భార్య అయిన తర్వాత ఆ భర్త కనుక యజ్ఞం చేస్తే పత్ని అవుతుంది. ఇది వరుస. సూర్య లేదా నవోఢ, నవోఢ తర్వాత భార్య, భార్య తర్వాత పత్ని అనే పదవులు వరుసగా రావాలి. ఇప్పుడు సూర్య అనే పరిస్థితిలో ఉంది. సూర్య శబ్దం స్త్రీలింగం. ఇది సూర్యయ
ఆ సూర్యయాసార్థం సూర్యతో కలిసి అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురుతో కలిసి ప్రయాణే తన ఇంటికి ప్రయాణం అవ్వబోతూ రథమారుహత్ రథం ఎక్కాడు. తస్యాంతు కరిచిచ్చౌరి వసుదేవ కృతోద్వ దేవక్యా సూర్యయా సార్థం ప్రయాణే రథమారుహత్. ఉగ్రసేన సుతః కంసః స్వసు ప్రియచికీర్షయ రశ్మీన్ హయానాం జగ్రాహ రౌక్మై రథశతైర్వృత. దేవకి గారి తండ్రి పేరు దేవకుడైతే ఆ దేవకుడికి అన్నగారు ఉగ్రసేనుడు అనేటువంటి మహానుభావుడు. ఆ ఉగ్రసేనుడికి కొడుకు ఒక ఆయన ఉన్నాడు, ఉగ్రసేన సుత. అతని పేరు కంసుడు, కంసః. ఇతనికి ఎందుకో బాబాయ్ గారి అమ్మాయి మీద ప్రేమ కలిగింది. స్వసు చెల్లెల వరసే అవుతుంది. ఆ చెల్లెలకి ఏదో ప్రియచికీర్షయ ప్రీతి కలిగిద్దాము అని అనుకుని ఈ ప్రయాణ సమయంలో రథమారుహత్ వసుదేవుడు ఎక్కినటువంటి రథాన్ని ఈయన కూడా ఎక్కి రశ్మీన్ హయానాం జగ్రాహ. రశ్మీన్ ఆ రథం తాలూకు గుర్రాల తాలూకు పగ్గాలని ఈయన చేతపట్టాడు. అంటే రథానికి సారథి అవ్వడానికి సిద్ధపడ్డాడు, డ్రైవర్గిరి చేయడానికి తయారయ్యాడు. రౌక్మై రథశతైర్వృత. అప్పటికి పెద్ద కాన్వాయ్ ఉంది. అంటే బంగారు వర్ణంలో ఉండేటువంటి వందల కొద్దీ రథాలు వరుసలో నుంచునున్నాయి. ఆయన కోసం కంసుడి కోసమే చాలా రథాలు సిద్ధంగా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి కంసుడు తాను ఎక్కవలసిన రథం ఎక్కకుండా వసుదేవుడి రథం ఎక్కి ఆ రథంలో సారథిగా పనిచేయడానికి కూర్చున్నాడు, సారథి స్థానంలో కూర్చున్నాడు. ఉగ్రసేన సుతః కంస స్వసు ప్రియచికీర్షయ రశ్మీన్ హయానాం జగ్రాహ రౌక్మై రథశతైర్వృత. ఈ దేవకుడు అనేటువంటి మహానుభావుడేమో చతుశ్శతం పారివర్హం గజానాం హేమమాలినాం అశ్వానామయుతం సార్థం రథానాంచ త్రిషట్శతం అని పిల్లకి సారెగా ఇచ్చాడు. చతుశ్శతం పారివర్హం గజానాం హేమమాలినాం. పారివర్హం పిల్లకి అత్తవారింటికి పంపించేటప్పుడు ఇచ్చే సారేగా చతుశ్శతం గజానాం హేమమాలినాం 400 ఏనుగులకి బంగారు ఇవి పెట్టి, ఏనుగు కుంభస్థలం దగ్గర ఏవో పెడతారు కదా, వాటిని ఏదో అంటారు, అవి పెట్టి 400 ఏనుగుల్ని సిద్ధం చేశాడు, వాటిని ఇచ్చాడు. అశ్వానామయుతం 10,000 గుర్రాల్ని పారివర్హంగా ఇచ్చాడు. సార్థం రథానాంచ త్రిషట్శతం. మొత్తం మీద 3 6 18, అలా అది కాక ఒక 50, మొత్తం 1850 రథాలని కూడా పిల్లకి సారిగా ఇచ్చి పంపించాడు. చతుశ్శతం పారివర్హం గజానాం హేమమాలినాం అశ్వానామయుతం సార్థం రథానాంచ త్రిషట్శతం. దాసీనాం సుకుమారీణాం 200 సమలంకృతే దుహిత్రే దేవకః ప్రాదాత్ యానే దుహితృవత్సలః. ఇవి కాక దాసీనాం సుకుమారీణాం, చాలా సుకుమారంగా ఉండేటువంటి దాసుల్ని అంటే దాసీ స్త్రీలని తన పిల్లకి సేవలు చేయడానికి 200 మందిని పంపించాడు. సమలంకృతే వాళ్ళందరికీ ఒంటి నిండా బంగారం దిగేసి, కూతురికే కాకుండా దాసులకు కూడా బంగారం దిగేసి మరీ పంపించాడు. దుహిత్రే వీళ్ళందరినీ తన కూతురికి సేవలు చేయటానికి దేవకః ప్రాదాత్ దేవకుడు పంపించాడు. యానే అత్తవారింటికి వెళుతున్నప్పుడు దుహితృవత్సలః ఆడపిల్లల మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి దేవకుడు ఇంతసారి ఇచ్చి పంపించాడు. దాసీనాం సుకుమారీణాం 200 సమలంకృతే దుహిత్రే దేవకః ప్రాదాద్ యానే దుహితృవత్సలః. శంఖతూర్య మృదంగాశ్చ నేదుర్దుందుభయ సమం ప్రయాణ ప్రక్రమే తావత్ వరవధ్వో సుమంగళం. ఇంకా ప్రయాణం మొదలవ్వాలి అనే సందర్భంలో ప్రయాణ ప్రక్రమే తావత్ అందరూ మంగళమయంగా ఉండాలి అని చెప్పి శంఖాలను శబ్దం చేశారు, శంఖాలను పూరించారు. తూర్యాలు అంటే బాకాలు వాటిని ఊదారు. మృదంగాది శబ్దాలను చేశారు. నేదుహు ఎవరెవరు చేసినటువంటి శబ్దాలన్నీ వినిపించినాయి. దుందుభయ సమం దుందుభులు కూడా, వాళ్ళు రాజులు కాబట్టి పెద్ద పెద్ద దుందుభులు ఉంటాయి, నగారాలను ఏవో అంటారనుకుంటాను, అవి కూడా గట్టిగా మోగించారు. దాంతో వరవధ్వో సుమంగళం, ఈ వరుడికి
కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుక్కి అలాగే పెళ్లి కూతురికి మంగళం జరగాలి, మంగళమయమైన శబ్దాలే వినాలి, ఈ ప్రయాణం అంతా మంగళకరంగా సాగాలి అని వీళ్ళందరూ మంగళ శబ్దాలని చేశారు. శంఖతూర్య మృదంగాశ్చ నేదుర్దుందుభయస్సమం ప్రయాణ ప్రక్రమే తావద్ వరవద్ధో సుమంగళం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనే కథ మనకి దాదాపుగా తెలుసు. ఏం జరిగింది అనే దాన్ని వరుసగా శ్రీశుకుల వారు వరుసలో చెప్తారు. దాన్ని ఎలాగూ మనం చూసుకుంటాము. దానికంటే ముందు ముఖ్యంగా వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా అన్న శ్లోకంలో ఒక పాయింట్ మిగిలింది. అది చెప్పుకోవాలని అనుకున్నాం కదా, అది చెప్పుకుని పారాయణ కార్యక్రమం చేసుకుందాం. వాసుదేవ పాదసలిలం అంటే తీర్థం. ఆ తీర్థాన్ని పుచ్చుకునేటప్పుడు చాలా భక్తిగా పుచ్చుకోవాలి. తీర్థాన్ని పుచ్చుకునేటప్పుడు తీర్థం చేతిలో పోసుకున్న తర్వాత తీర్థం చేతుల నుంచి కిందకి చుక్కల కింద జారకూడదు, మళ్ళీ ఆ చుక్కల్ని మనం తొక్కకూడదు. అందుకని తీర్థం పుచ్చుకునేటప్పుడు కింద ఏమైనా బట్ట లాంటిది వేసుకుని తీసుకునే సంప్రదాయం కూడా ఉంది. కనీసం చెయ్యి అయినా పెట్టుకుంటారు చుక్కలు కిందకి రాలకుండాను. ఆ తీర్థం ఎంత శ్రద్ధగా పుచ్చుకోవాలో అలాగే తీర్థాన్ని అవమానించకుండా ఉండటం అనేది కూడా అంతే ప్రధానం. అలాగే వాసుదేవ పాదామృతం అయినటువంటి వాసుదేవ పాదసలిలం అయినటువంటి గంగాజలాన్ని కూడా మనం స్నానం చేసేటప్పుడు చాలా శ్రద్ధగా స్నానం చేయాలి, పాడు చేయకూడదు. పాడు చేయటం అంటే రకరకాలుగా పాడు చేయటం ఉంది. కెమికల్ పొల్యూషన్ను ఇలాంటివన్నీ సరే, ఇది కాక దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటం లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. గంగా నదిని ఏ రకంగా వాడుకోవాలో అలా తప్ప మిగతా ఎన్ని రకాలుగా వాడుకున్నా అదంతా పాడు చేయటం కిందకే వస్తుంది. పాడు చేయకుండా ఉంటే ఈ గంగా నది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవమానం చేయకుండా ఉంటే, తీర్థాన్ని అవమానించకుండా ఉంటే ఆ తీర్థం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏదో అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అనే శ్లోకం చెప్తారు కదా కొంతమంది. అలాగే శాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అనే శ్లోకం కూడా చెప్తారు. శాలగ్రామ శిలా తీర్థం గనక రోజు గనక పుచ్చుకున్నట్లయితే ఎన్ని పాపాలకైనా సరే ప్రతి దినము ప్రాయశ్చిత్తం జరిగినట్టు అవుతుంది అని శ్లోకం చెప్తోంది. ఎప్పుడు ఆ జలాన్ని మనం సవ్యంగా వాడుకున్నప్పుడు, జలాన్ని అవమానించకుండా ఉన్నప్పుడు. అలాగే వాసుదేవ కథా ప్రశ్న విషయంలో కూడా దీన్ని శ్రద్ధగా మనం చేసుకోవాలి. శ్రవణం కావచ్చు, ప్రశ్న కావచ్చు, లేదా కథనం కావచ్చు, ఏదైనా కావచ్చు, దీన్ని శ్రద్ధగా చేసుకోవాలి. అదే సమయంలో దీన్ని పాడు చేసుకోకూడదు. పాడు చేయటం అంటే అందుకోవలసిన తత్వాన్ని అందుకోకుండా, అందుకోవలసిన తత్వం వైపు కాకుండా మరొక వైపు బుద్ధిని ప్రసరింపజేయటం. ఇది ఇలా అవుతుందా, అది అలా అవుతుందా, వసుదేవుడి మామగారు దేవకుడికి అంత సీన్ ఉందా, ఆయనకి చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కదా, 10 మంది పైగా ఆడపిల్లలు ఉన్నారు, ఈయనకే 7గురిని ఇచ్చాడు, 7గురిని ఇస్తే 7గురికి ఇంతంత సారి కట్టిచ్చాడా, అంత సంపద ఈ యాదవులకు ఉందా, వీళ్ళ రాజ్యం ఎంత, దాని వైశాల్యం ఎంత, వాళ్ళకు వచ్చిన ఆదాయం ఎంత, అందులో రాజుగారి తమ్ముడికి ఉండేటువంటి సామర్థ్యం ఎంత, లాంటి ప్రశ్నలు మనం వేసుకోనక్కర్లేదు. అలాంటి వాటిని వేసుకోకుండా అసలు వాసుదేవుడేంటి, ఆయన అవతారం ఏంటి, లక్ష్యం ఏంటి, భూమికి భారం ఏంటి, ఒకవేళ గనక ధర్మ మార్గంలో ఉండని వాళ్ళు భూమికి భారం అయితే మనం భూమికి ఎంత భారం అవుతున్నాము, లాంటి విషయాలను మాత్రమే మనం ఆలోచించుకోవాలి. కథాభాగంలో కథను అందంగా చెప్పడానికి ఉపయోగించేటువంటి అంశాలను గురించి పెద్దగా పట్టించుకోక్కర్లేదు. అందంగా చెప్పినటువంటి ఆ కథాంశాలని మనం అందంగా వినేసి ఆనందించి ఊరుకుంటే సరిపోతుంది. అందులో ప్రత్యేకించి మనం వేళ్ళు పెట్టనక్కర్లేదు. కథ తాత్పర్యం తాలూకు అంశాల్లో మనం చక్కగా వేళ్ళు పెట్టుకుని శ్రద్ధగా ఆయా అంశాలను మనం దృష్టిలో ఉంచుకుని మనం కూడా భూమికి ఏమైనా భారం అయిపోతున్నామా, మనం కూడా అధర్మ మార్గంలో సంచరించి భూమి మనల్ని భారం అనుకునేటువంటి పరిస్థితికి దిగజారుతున్నామా అనేటువంటి ఆలోచనలు చేసే విధంగా మనం కథాశ్రవణం చేయాలి. అందువల్ల వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా అనేటువంటి శ్లోకం ఈ అంశంలో కూడా చాలా ప్రధానమైంది. ఈ అంశాన్ని మీద కూడా మనం దృష్టిని పెట్టి మనం తత్వం తెలుసుకోవలసినటువంటి విషయం లేదా తాత్పర్య విషయం వీటి మీద తప్ప మిగతా కథాపరమైనటువంటి అంశాల మీద ఎక్కువ పోకుండా, ఎక్కువ సందేహాలను వెలిబుచ్చకుండా ఆ అంశాలని యథాతథంగా విన్న వాటితో ఆనందిస్తూ వినటానికి చాలా బాగుంది, ఇది కర్ణపేయంగా ఉంది అని భావిస్తూ
తత్వాన్ని మనఃపేయంగా మార్చుకుంటూ ఈ దశమస్కంధాధ్యయనం చేసుకుందాము. వాసుదేవ కథాశ్రవణం అనేదాన్ని మనం చేసుకుందాము. అలా మనల్ని కథాశ్రవణం చేయించే దిశగా ప్రోత్సహించవలసిందిగా ఆ అచలాభరహర వచసా పరిగత రుచిరాకృతివర రచనాధురిచరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఇక పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ సమ్యగ్వ్యవసితా బుద్ధిః తవ రాజర్షిసత్తమా వాసుదేవ కథాయాంతే యజ్జాతా నైష్ఠికీరతిః. వాసుదేవ కథా ప్రశ్నః పురుషాం స్త్రీన్ పునాతిః. వక్తారం పృచ్ఛకం శ్రోతॄన్ తత్పాదసలిలం యథా. భూమిర్దృప్తనృపవ్యాజ దైత్యానీకశతాయుతైః. ఆక్రాంతా భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ. గౌర్భూత్వాశ్రుముఖీ ఖిన్నా క్రందంతీ కరుణం విభోః. ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వమవోచత. బ్రహ్మా తదుపధార్యాథ సహ దేవైస్తయా సహ. జగామసత్రినయనః తీరం క్షీరపయోనిధేః. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం. పురుషం పురుషసూక్తేన ఉపతస్థే సమాహితః. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేదాస్త్రిదశానువాచః. గాం పౌరుషీం మే శృణుతామరాః పునః విధీయతామాశు తథైవ మాచిరం. పురైవ పుంసావధృతోధరాజ్వరో భవద్భిరంశైర్యదుషూపజన్యతాం. సయావదుర్వ్యాభరమేశ్వరేశ్వరః స్వకాలశక్త్యా క్షపయముశ్చరేద్భువి. వసుదేవగృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః. జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. వాసుదేవకలానంతః సహస్రవదనస్వరాట్. అగ్రతో భవితా దేవః హరేః ప్రియచికీర్షయా. విష్ణోర్మాయా భగవతీ యయా సమ్మోహితం జగత్. ఆదిష్టా ప్రభుణాంశేన కార్యార్థే సంభవిష్యతి. శ్రీశుక ఉవాచ ఇత్యాదిశ్యామరగణాన్ ప్రజాపతిపతిర్విభుః. ఆశ్వాస్య చ మహీంగీర్భిః స్వధామపరమం యయౌ. శూరసేనో యదుపతిః మథురామావసన్ పురీం. మాథురాంశూరసేనాంశ్చ విషయాన్ బుభుజే పురా. రాజధానీ తతః సాభూత్ సర్వయాదవభూభుజాం. మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిః. తస్యాంతు కర్హి చిచ్చౌరిః వసుదేవః కృతోద్వహః. దేవక్యా సూర్యయా సార్థం ప్రయాణే రథమారుహత్. ఉగ్రసేనసుతః కంసః స్వసుః ప్రియచికీర్షయా. రశ్మీన్ హయానాం జగ్రాహ రౌక్మైరథశతైర్వృతః. చతుశ్శతం పారిబర్హం గజానాం హేమమాలినాం. అశ్వానామయుతం సార్థం రథానాం చ త్రిషట్శతం. దాసీనాం సుకుమారీణాం ద్వేషతే సమలంకృతే. దుహిత్రే దేవకః ప్రాదాత్ యానే దుహితృవత్సలః. శంఖతూర్యమృదంగాశ్చ నేదుర్దుందుభయः సమం. ప్రయాణప్రక్రమే తావత్ వరవద్ధోః సుమంగళం. इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां दशमस्कन्धे प्रथमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.